అందరికీ నమస్కారం. భారతీయ న్యాయ సంహితలో ఆఫెన్సెస్ అగైన్స్ట్ హ్యూమన్ బాడీకి సంబంధించి హర్ట్, గ్రీవియస్ హర్ట్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. ఇవాల్టి వీడియోలో మనము సెక్షన్ 121 ఈ చట్టంలో గాయాలు కానీ తీవ్రమైన గాయాలు ఒక పబ్లిక్ సర్వెంట్ పైన చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి అనేది మనం చూద్దాం. సో ముందుగా ఇక్కడ గాయం కానీ తీవ్రమైన గాయం ఒక పబ్లిక్ సర్వెంట్కి కలిగించి ఉండాలి. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఆయన చట్టబద్ధమైనటువంటి పని చేస్తూ ఉండగా అప్పుడు ఐదర్ మొదటిది ఆయనని ప్రివెంట్ చేయడానికి, ఆయనని అడ్డుకోవడానికి కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఆయనను ఆ పని చేసుకోకుండా అడ్డుకోవడానికి కావచ్చు, లేదా ఆయన పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి లేకుండా డిటర్ చేయడానికి, ఒక ముందడుగు వేయడానికి లేకుండా చేసేటువంటి ఉద్దేశంతో కావచ్చు. సో ఇక్కడ మనకి కంపల్సరీగా ఏముండాలి, పబ్లిక్ సర్వెంట్ ఆయన చట్టబద్ధమైన పని చేసేటువంటి క్రమంలో ఉండాలి. మొదటిది అది కంపల్సరీగా ఉండాలి మనకి ఎలిమెంట్. ఈ రెండింట్లో ఏదో ఒకటి, తర్వాత రెండింట్లో ఏదో ఒక ఎలిమెంట్ మనం చూస్తే, ఒకటి ఉద్దేశపూర్వకంగా ఆయనను అడ్డుకోవడం కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా ఆయన చట్టబద్ధమైన పని ఆయన చేసుకోవడానికి ముందడుగు వేయడానికి లేకుండా ఆయనని డిటర్ చేసే ఉద్దేశంతో చేస్తే ఇప్పుడు దానికి పనిష్మెంట్ ఏమొచ్చింది, ఒకవేళ కాజింగ్ హర్ట్. హర్ట్ అంటే మనకి ఆల్రెడీ మనం చూసాం డెఫినేషన్లో, బాడీలీ పెయిన్ కానీ, డిజీజ్ కానీ, ఏదైనా ఇన్ఫర్మిటీ. ఒకవేళ అది కనుక కలిగిస్తే ఇక్కడ 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ అనేది పడే అవకాశం ఉంది. అదే ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ పైన గ్రీవియస్ హర్ట్ కనుక ఎవరైనా చేస్తే అప్పుడు మినిమం దానికి 1 year శిక్ష, మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ విధంగానే నెక్స్ట్ వీడియోస్లో మనము వాలంటరీలీ కాజింగ్ హర్ట్ అండర్ సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్ ఏముంటుంది అనేది కూడా చూసి తెలుసుకుందాము. అంతవరకు నమస్కారం.